ఆ రోజు వీడియో పెడదాం అనుకున్నాండి. ఉపవాసం జాగరణ ఉండేసరికల్లా పెట్టలేకపోయాను. లేట్ అయింది కొంచెం. మొన్న శివరాత్రి రోజుది వీడియో. మా ఊరి శివాలయం అండి. ఇక్కడ చాలా బాగా చేస్తారు. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ వీడియో మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎక్కడ స్కిప్ చేయొద్దు అందరూ. ఇది చాలా పురాతనమైందండి. 200 ఇయర్స్ ఎబో అవుతుంది, దాటింది. చాలా పురాతనమైందనమాట ఈ గుడి. మనకి ఇక్కడ శివాలయం, మనకి శివయ్య దర్శనం చాలా బాగా అయింది. నాకైతే చాలా బాగుంటుంది. ఇది ఎంట్రన్స్ అండి, గుడి బయట ఇది ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు లోపల అనమాట. ఇక్కడ చూడండి, చాలా పూలతో అలంకరించారు. చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ఇక్కడ శివ కళ్యాణం జరుగుతుంది నైటు. నేను నెక్స్ట్ డే వెళ్ళాను. ఆ రోజు దర్శనం చేసుకుని వచ్చాను. వీడియో చేయడం కుదరలేదు. నెక్స్ట్ డే వెళ్ళి చేశాను నేను ఈరోజు. అందుకే లేట్ అయింది వీడియో పెట్టడం కూడా. ఫుల్ క్రౌడ్ ఉందండి, అసలు చేయడం వీలు కాలేదు వీడియో. ఇక్కడ ముందు ఎంట్రన్స్లో ఫస్ట్ మనకి అమ్మవారి దర్శనం వస్తుంది. తులసి కోట ఉంటుంది ఇక్కడ. అందరు ఇక్కడ దీపారాధన చేసుకుంటారు. చాలామంది చేసుకొని ఇక్కడ పూజ చేసుకుంటారు ఫస్ట్ ఎంట్రన్స్లో. క్రౌడ్ అయితే చాలా ఉందండి. అసలు అలంకరణ చాలా బాగా చేశారు. డెకరేషన్ చూడండి, చాలా చుట్టూ పూలతో చెట్లు. ఫస్ట్ ఎంట్రన్స్లోనే సైడ్కి లెఫ్ట్ సైడ్ ఇలా చెట్లు ఉంటాయండి. చాలా బాగుంటుంది వ్యూ. ఫస్ట్ కూడా మనకి గణపతి దర్శనం ఇస్తాడు ఎంట్రన్స్లో. ఫస్ట్ ఎడమ వైపు మనకి గణపతి దర్శనం చేసుకున్నానండి నేనైతే. పక్కన నాగదేవతలు మనకి అందరు కూడా ఉంటారు. ఈ శివాలయం చాలా పవర్ఫుల్ అండి. స్వయంభుగా వెలిసింది ఇక్కడ శివాలయం. శివుడు స్వయంభుగా కళ్ళలోకి వచ్చి స్వయంభుగా వెలిశాడంట. గుడి కట్టిమని అడిగితే అక్కడ గుడికి ప్రతిష్ఠించారనమాట. ఆ గుడి లోపల కూడా మనకి ఇక్కడ శివపార్వతులను ఇక్కడ ప్రతిష్ఠించారండి. పూజలు అవుతున్నాయి ఇక్కడ. దీపారాధన పూజలు అన్నీ అందుకుంటున్నారు ఇక్కడ. చాలా బాగుంది. మనకి పక్కన నవగ్రహాలు ఇవన్నీ ఉన్నాయండి. చూడండి, నందీశ్వరుడు, నవగ్రహాలు అన్నీ వస్తాయి ఇందులో. ఈ టెంపుల్లో మనకి నాగదేవత కూడా ఉంటుంది. ఆ శివుడి ఎదురుగా కూడా ఇక్కడ మనకి నందీశ్వరుడు, కరెక్ట్గా నందీశ్వరుడు ఉంటారు. చాలా బాగా అయింది దర్శనం అయితే. నాకు చాలా మంచిగా అయింది. చుట్టూ డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదా. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. టెంపుల్కి వెళ్తాను మండే. నాకు మనసు బాగాలేకున్నా కూడా టెంపుల్కి వెళ్తాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఎప్పుడైనా మనసు బాగాలేకుంటే ఎక్కడికి వెళ్ళాలి? టెంపుల్కి వెళ్తే చాలా బాగుంటుంది. కరెక్ట్గా నందీశ్వరుడు ఈ శివుడు ఎదురుగానే ఉంటుంది. నందీశ్వరుడు శివుడి కంటే ముందు మనకి నందీశ్వరుడికి కోరుకుంటే, ఏ కోరుకున్నా చెప్పుకుంటే మనకి నెరవేరుతుందంట. మనకు కరెక్ట్గా ఎదురుగా మనం ప్రసాదం తీసుకున్నప్పుడు కూడా శివుడు ఎదురుగా ఉంటే మనకి కోరిక నెరవేరుతుందంట. ప్రసాదాన్ని మనకి చూపించి మనం తినడం వల్ల మన కోరిక తొందరగా నెరవేరుతుందంట. చెవులో చెప్పడం వల్ల మన కోరిక నెరవేరుతుందంట. ఇక్కడ శివ దర్శనం అయితే నాకు చాలా బాగా అయిందండి. మన ఉపవాసం ఉన్నా కూడా మనం ప్రసాదం తీసుకోవచ్చంట, తప్పేం లేదు. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి. సరే, ఉంటానండి.